యుద్ధం మొదలై సరిగ్గా 3 ఏళ్లు. ఫిబ్రవరి 24, 2022న యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం మొదలైంది. అక్కడి నుంచి భీకర దాడులు కొనసాగుతున్నాయి. కానీ ఈ రోజు జరిగిన దాడి రష్యా మీద యుక్రెయిన్ దాడిలోనే అతిపెద్ద దాడిగా చెబుతోంది యుక్రెయిన్. అవును, రష్యా యుక్రెయిన్ మీదకి సంబంధించి యుక్రెయిన్ మీద జరిగిన దాడిలో రష్యా చేసిన దాడిలో అతిపెద్ద దాడి ఇదే అంటోంది యుక్రెయిన్. యుక్రెయిన్పై రష్యా మరోసారి భీకర దాడిలోకి దిగింది. ఈసారి ఏకంగా 267 డ్రోన్లను ప్రయోగించినట్లు యుక్రెయిన్ ఆరోపిస్తోంది. సగానికి పైగా డ్రోన్లను గాల్లోనే కూల్చేశామంటోంది యుక్రెయిన్. రేపటితో యుక్రెయిన్కి సంబంధించి యుక్రెయిన్పై రష్యా దండయాత్రకు సరిగ్గా 3 ఏళ్లు. గత వారం వ్యవధిలో రష్యా దాదాపు 1150 డ్రోన్లు అంటే 1150 డ్రోన్లను ప్రయోగించిందన్నమాట. దాంతోపాటు 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులను ప్రయోగించిందంటూ జెలెన్స్కీ ఆరోపించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి రోజు రోజుకి అత్యంత దయనీయంగా మారుతోందా అనే అంశానికి సంబంధించి మాత్రం ఇట ప్రపంచ రాజకీయ అంశాలను కావచ్చు, లేకపోతే జియో పాలిటిక్స్కి సంబంధించి విశ్లేషించే వాళ్ళు కావచ్చు, దాదాపు అటువంటి మాట వినిపిస్తున్నారు. ఎందుకంటే కరెక్ట్గా ఈ రోజుకి 3 ఏళ్ళు గడుస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోని ఆ దాడులకు సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. యుక్రెయిన్ మాత్రం ఒకటే ఆరోపించడం జరుగుతోంది, రష్యా ఇంతటి దారుణానికి పాల్పడడం కరెక్ట్ కాదంటోంది యుక్రెయిన్. మరి ముఖ్యంగా 267 డ్రోన్లను ఉపయోగించిందంటూ కూడా ఇక్కడ యుక్రెయిన్ ఆరోపించడం జరుగుతోంది. యుద్ధం మొదలై ఒకేసారి ఈ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడడం ఇదే మొదటిసారి అంటూ కూడా యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ యూరీ ఇగ్నాత్ చెప్పారు. ఈ నేపథ్యంలోని అక్కడ అంటే అవి గాల్లోకి వచ్చే సందర్భంలోని అంటే గగనతలంలోని వాటిని పేల్చేసామంటోంది యుక్రెయిన్. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇంత చిన్న యుక్రెయిన్ అంత రష్యాను ఎలా నిలువరించింది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు యుక్రెయిన్ ప్రధానంగా ఇక్కడ ఉపయోగించింది ఈ డ్రోన్ టెక్నాలజీని. ఈ డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి డ్రోన్ టెక్నాలజీలో దిట్టగా ఉన్న యుక్రెయిన్ మీద అదే రష్యా అదే పద్ధతిలో అదే అంటూ ఉంటారు కదా, మేకును మేకుతోనే తీయాలి, సూదిని సూదితోనే తీయాలని చెప్పి అలాగే పాల్పడింది రష్యా. యుక్రెయిన్ మీద భీకర దాడులకు దిగింది. 267 మిజైల్స్, ఇన్ఫాక్ట్ 267 డ్రోన్లను ప్రయోగించింది. ఒకసారి ఎటువంటి భీకర దాడులు జరిగాయో చూద్దాం. అదిగో మీరు చూస్తున్నారు ఆ భీకర దాడులకు సంబంధించి. అయితే విజువల్స్కి సంబంధించి మాత్రం ఈ డ్రోన్ దాడులంటే కూడా యుక్రెయిన్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే యుక్రెయిన్కి మద్దతుగా నిలుస్తున్న కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, ప్రస్తుతం ఈ విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆర్టీవీ ఈ విజువల్స్ని ధృవీకరించడం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశానికి సంబంధించి వివరించే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. యుక్రెయిన్ మీద రష్యా భీకర దాడులకు దిగింది. 3 ఏళ్లలో అతి పెద్ద దాడులు ఇవే అంటోంది స్వయాన యుక్రెయిన్ చెప్పడమే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక వారం వ్యవధిలోని 1150 అంటే 1150 డ్రోన్లను ప్రయోగించింది రష్యా అంటూ కూడా యుక్రెయిన్ చెబుతోంది. దాంతోపాటు 1400కు పైగా అంటే 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులని 35 మిజైల్స్ని ప్రయోగించిందంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. రష్యా రక్షణ శాఖ సైతం తమ దేశంలో
ఇటు రష్యా సేనలు 20 డ్రోన్లు ప్రయోగించాయంటోంది. వాటిని గగనతలంలోనే పేల్చేశామంటోంది రష్యా కూడా. మరోవైపు డిఫెండర్ ఆఫ్ ది ఫాదర్ ల్యాండ్ డే పురస్కరించుకొని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. అక్కడ యుద్ధంలో పోరాడిన సిబ్బందికి సంబంధించి పథకాలను ప్రదానం చేశారు. ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది ఏంటంటే కనుక, మరీ ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఇటు అమెరికా రష్యా ఈ రెండు చర్చలు ఇన్ఫాక్ట్ సౌదీ అరేబియాకి సంబంధించి వేదిక జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని డిక్టేటర్గా అభివర్ణించడం, దాంతోపాటు శాంతి చర్చలకు ఇటు జెలెన్స్కీ అవసరం లేదంటూ కూడా అభివర్ణించడం, ఈ పరిణామాలను చూస్తూ ఉంటే కనుక ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలన్నీ అటువైపుకే దారితీస్తున్నాయనే చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా కూర్చొని మాట్లాడుకోండి అంటూ కూడా ఒక విధంగా డైరెక్ట్గా చెప్తున్నాడా, లేకపోతే ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్న అంశానికి సంబంధించి మాత్రం చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇక యుక్రెయిన్కు వెనకాల దన్ను లేదు, యుక్రెయిన్కి అమెరికా వెన్నుదన్నుగా లేదు అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రష్యా ఈ దాడులకు తెగబడిందా? ఈ రష్యా దాడుల్ని మీరెలా చూస్తారు? ఇటు యుక్రెయిన్ ఆరోపించడం జరుగుతోంది రష్యా దాడులకు దిగింది అంటూ. ఎట్ ద సేమ్ టైం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటు పశ్చిమ దేశాలు, మరి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కొన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నారు. మరి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ తన సైన్యాన్ని ఇంకా మూటగట్టుకోవాలి, తన బలాన్ని ఇంకా పెంచుకోవాలి, సొంతంగా తన బలగాన్ని రెడీ చేసుకోవాలి, వాటిని దన్నుగా ఇవ్వాలనుకుంటూ ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇటు కేర్ స్టార్మర్, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ కూడా ఇటు సైన్యాన్ని కావచ్చు లేకపోతే సైన్యాన్ని సాయం అందిస్తానంటూ చెప్పడం ప్రస్తుతం పశ్చిమ దేశాలు కాస్త ఉద్రిక్తతను ఏర్పరుస్తోంది. అయితే యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు కూడా కాస్త కొన్ని దేశాలు తటస్థ వైఖరి అవలంబిస్తున్నాయి, కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి, కొన్ని దేశాలు రిజెక్ట్ అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు యుక్రెయిన్ మీద దాడికి సంబంధించి బ్రిటన్ కూడా రంగంలోకి దిగి సైన్యంతో రష్యా మీద దాడికి వెళుతుందా? ఒకవేళ అదే కనుక జరిగితే ఇటు మూడో ప్రపంచ యుద్ధం, ట్రంప్ అన్న మూడో ప్రపంచ యుద్ధం బహుశా కళ్ళ ముందే సాక్షాత్కరించే పరిణామాలు చాలా దగ్గరలో ఉన్నాయనుకోలేదు. బహుశా ఆ పరిణామాలు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఆలోచిస్తున్నామో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది యుద్ధానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరు అనుకున్నారు పశ్చిమ దేశాలకు సంబంధించి అటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి? ఎవరు అనుకున్నారు యుక్రెయిన్ ఎన్ని రోజులు పోరాడగలుగుతాయి? ఎక్కడ అటువంటి అనుమానాలకు సంబంధించి? ఎందుకంటే మహా అయితే ఒక 2-3 నెలల్లోనే రష్యా సాధించేస్తుంది, మహా అయితే ఒక ఏడాది, గట్టిగా అయితే ఒక ఏడాది యుక్రెయిన్ పోరాడగలదు అనుకున్న సందర్భం నుంచి 3 ఏళ్ళు యుక్రెయిన్ అలాగే పట్టు సాధించింది. ఒక విధంగా చెప్పాలంటే 2-3 నెలలు లేకపోతే 4-5 నెలల క్రితము రష్యాలోకి వెళ్ళి తమ ప్రాంతాలని స్వాధీనం చేసుకున్నామంటూ యుక్రెయిన్ చెప్పుకొచ్చిన పరిస్థితి. రష్యాలోకి చొచ్చుకు వెళ్ళామంటూ కూడా, అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. కానీ ఇప్పుడు తిరిగి రష్యా అదుగు ఒక్కసారి బాంబు దాడులు చూడండి. ఈ దాడులకు సంబంధించి మాత్రం యుక్రెయిన్ అంటోంది రష్యా 3 ఏళ్లలో అతిపెద్ద డ్రోన్ దాడులకు తెగబడింది అంటూ. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? ఈ కథలను కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. RTV